వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. నీతి ఆయోగ్ మొన్న కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం, ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు, ఎఫ్పిఓ వచ్చింది, ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి. ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో, మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి, మీరు ప్రోయాక్టివ్ గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది. అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్ గా పనిచేయవు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ గాని మీరు పని చేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 1% 2% ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ బి ఎ బిగ్ బూస్ట్ ఫర్ అస్. ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసిందే ఖర్చు పెట్టి, యూసీలు ఇవ్వాల్సింది యూసీలు ఇచ్చి అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలి. అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి. కేంద్రంలో కూడా అగ్రికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. నేను కూడా మన రాష్ట్రంలో నేను చూశాను. అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ ఇన్నోవేషన్ లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఓసారి మనం చూపించిన చొరవ, ఓసారి కొంతమంది వచ్చి డిస్ట్రాయ్ చేసిన విధానం, ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రోయాక్టివ్. ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్, ఒక పక్క హార్టికల్చర్, ఒక పక్క పామ్ ఆయిల్, ఒక పక్క కాఫీ, ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేచురల్ ఫార్మింగ్ లో కూడా వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. మొన్న కూడా దావోస్ లో కూడా ఇవన్నీ చాలా వరకు పాజిటివ్ గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఈ రోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్ లో అనుసంధానం చేసుకోవాలి. 95 లో ఐటీ మాట్లాడాం. ఆ 95 లో ఐటీ ఈ రోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్ తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ. 2025 నుంచి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం, దానికి టీసీఎస్ వర్క్ చేస్తా ఉంది. మీకు ఇది కూడా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని టెక్నాలజీ ఫుల్ గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.